అగ్రరాజ్యం అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానం ఆకాశంలో నుంచి ఒక్కసారిగా కిందకు జారిపడింది. నేరుగా వచ్చి రన్వేపై పడిన ఈ విమానం క్షణాల్లోనే బూడిద అయింది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించగా విమానం మొత్తం కాలిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అమెరికా అమ్ముల పొదలో ఉన్న F-35 యుద్ధ విమానాన్ని పూర్తిగా స్టెల్త్ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ యుద్ధ విమానం ఎంతో గుట్టుగా ప్రయాణిస్తుంది. ఈ విమానం ఏదైనా ఒక దేశం మీదుగా వెళ్తే ఆ సంగతిని ఆ దేశ రాడార్లు కూడా గుర్తించలేరు. సరిగ్గా చెప్పాలంటే ఈ యుద్ధ విమానాన్ని ఫ్లయింగ్ కంప్యూటర్ అంటారు. ఈ విమానం సేకరించిన డేటాను ఇతర ఆయుధ వ్యవస్థలతో పంచుకొని అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. అందుకోసం ప్రత్యేకంగా లింకింగ్ నెట్వర్క్ సెన్సర్లను ఇందులో ఏర్పాటు చేశారు. తాజాగా అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానం అలస్కాలోని ఎలిసన్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఆకాశంలో విన్యాసాలు చేస్తుంది. అయితే మంగళవారం రోజు మధ్యాహ్నం 1 గంటకు ఈ విమానం ఉన్నట్టుండి కింద పడిపోయింది. విమానాశ్రయం రన్వేపై పడక ఒక్కసారిగా పేలిపోయింది. విమానం భూమి మీద పడ్డ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇలా చూస్తుండగానే యుద్ధ విమానం బూడిదగా మారింది. అయితే అందులో ఉన్న పైలట్ మాత్రం కింద పడ్డ వెంటనే పక్కకు వచ్చేశాడు. కానీ అప్పటికే అతడికి గాయాలయ్యాయి. ఈ విషయం గుర్తించిన స్థానిక అధికారులు వెంటనే పైలట్ను బాసెట్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎయిర్ బేస్ పరిధిలోని ఈ ప్రమాదం జరగడంతో అధికారులు వెంటనే స్పందించగలిగారు. గతంలో ఈ యుద్ధ విమానం మెడిటరేనియన్ సముద్రంలో కూలిపోతే అమెరికా చేసిన హడావిడి అంతా ఇంత కాదు. తమ విమాన శకలాలు ఎక్కడ రష్యన్ల చేతులకి వెళతాయోనని విపరీతంగా ఆందోళనకు గురైంది. ఆగ మేఘాలపై సముద్రాన్ని శోధించి తన విమాన శకలాలను సేకరించింది. మరోసారి F-35 యుద్ధ విమానం కూలిపోయింది. ఈసారి దక్షిణ చైనా సముద్రంలో కూలిపోవడం అమెరికాను మరింత ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టింది. దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. ఈ శకలాలు చైనా దళాలకు దొరక్క ముందే శకలాల గుర్తింపు సేకరణ పూర్తి చేసింది.